సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య ఇతనికి 33 సంవత్సరాల వయసు. మోసపోయారంటూ మా గ్రామానికి చెందిన నాయకులే నన్ను నెట్టింటిలో ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తూ మొదటి లిస్టులో నాకు ఇల్లు రాకపోవడం, నా 20,000 డబ్బులు పోవడం, నేను ఉండి ఇంకా ఏం చేస్తాను, ఏం సాధిస్తాను అంటూ గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సూసైడ్ నోట్ రాసి దూకి చేస్తారని ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్రామస్తుల ముందే వాటర్ ట్యాంక్ పై ఎక్కి అతడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకుని నాకు మొదటి లిస్టులో ఇల్లు రాకపోవడంతో మనస్తాపం చెంది వాటర్ ట్యాంక్ పై నుండి దీనికి చస్తానని బెదిరించడంతో గ్రామస్తులు వారి బంధువులు తుంగతుర్తి పట్టణంలోనే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన ఎస్ఐ క్రాంతి కుమార్, ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది గ్రామంకు వెళ్లి వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న కనకయ్యను నచ్చజెప్పి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని అతడు వారి గ్రామస్తులు అతనిని దింపే విధంగా చర్యలు చేపట్టారు. అతడు దిగి వచ్చిన తర్వాత ఎస్ఐ క్రాంతి కుమార్ అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి సముదాయించి వారి కుటుంబ సభ్యులతో సలహాలు సూచనలు చెప్పి నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా అధికారులకు తెలియపరుస్తామని, ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని, నీ ప్రాణం నీవే తీసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని వారి కుటుంబ సభ్యులతో వారికి అవగాహన తెలియపరిచి అతనిని కుదుర్తపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్టార్టింగ్ ఇల్లు మొదలవుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేప్పుడు స్టార్టింగ్ లో 20,000 నేను ఒకరికి ఇచ్చిన. నాకు ఇంత జాగా లేదు, ఇక్కడ భూమి లేదు, ప్లాట్లు లేవు, సంపాదన లేదు, ఏది లేదు. నాకు ఊరు మొత్తాన్ని తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మి నీకు ఫస్ట్ లిస్ట్ లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు ఇచ్చిన. దానికి ఫోన్ పేలా ఫస్ట్ 20,000 అన్నారు. ఫస్ట్ 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతారు. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నారు. అయితే నేను 50,000 రూపాయలు అంటే అవతల 1,00,000 రూపాయలు అన్నారు. తెలవ దేవుడా దండం పెడతా నాదరు. అయితే సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్ లో కాంగ్రెస్ చెప్పు వస్తున్నా అంటే మరో ఎలక్షన్ చెప్తే నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడితే ఫోన్ పే చేసి ఏది అది మరి వాళ్ళకి ఇష్టం చేస్తా చేయరు ఏమని వర్క్ చేసిన. ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు, నాకు గుండె జాగా లేదు, పొలం లేదు, ఆటలు లేవు, వెనక మరి చంపచ్చు అమ్మాయి చంపేసిన సంపాదన లేదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ నాకు ఇల్లు కావాలి. మా ఈ 35 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి పెంకల ఇల్లు, వచ్చేళ్ళకి వచ్చినాయి తప్పించి మా అమ్మాయి కూడా గుడిసెల్లో బతికి చచ్చిపోయారు. తెచ్చుకోవాలంటే తెచ్చుకో, నాకు ఏ ఇబ్బంది లేదు. ఆ పేరు వచ్చింది తప్పదు. నిన్న దాకా నేను ఫోన్ చేసిన, ఆయన వచ్చిందట నీది ఫస్ట్ లిస్ట్ లేరా, సెకండ్ లిస్ట్ వచ్చింది,